మీనా బాలు వాళ్ళు రవి శృతి దగ్గరికి వచ్చి మన ఇంట్లో మోసం జరిగింది, మన ఇంట్లో కుట్ర జరిగింది అని చెబుతూ మాట్లాడుతూ ఉంటారు. అలా అనేసరికి రవి అయితే ఏంటి వదిన అన్నయ్య ఇలా మాట్లాడుతున్నాడు అనేసి అయితే అడుగుతూ ఉంటాడు. అప్పుడు మీనా అయితే నాకు గోల్డ్ నగలు అని చెప్పి గిల్డ్ నగలు ఇచ్చారు, అసలు ఆ గోల్డ్ నగలు అసలు ఏం చేశారో నాకు అర్థం కావట్లేదు అనేసి అయితే అంటూ ఉంటుంది. అలా చెప్పేసరికి రవి శృతి వాళ్ళైతే ఒక్కసారిగా ఆశ్చర్యపోయి అలా చూస్తూ ఉండిపోతారు. అప్పుడు బాలు అయితే ఈ గోల్డ్ నగలు గిల్ట్ నగలు మాకు ఇచ్చి గోల్డ్ నగలు అసలు ఏం చేశారో తెలుసుకోవాలని ఉంది, అందుకే మీ దగ్గరికి వచ్చాము అనేసి అయితే అంటూ ఉంటాడు. అప్పుడు శృతి అయితే మేమేం చేయగలం దీనికి అనేసి అయితే అంటూ ఉంటుంది. ఇప్పుడు బాలు అయితే శృతి నువ్వు గోల్డ్ షాప్ ఫోన్ చేసి ఆ గిల్ట్ నగలు ఎక్కడ తీసుకున్నాడో, గోల్డ్ అసలు ఏం చేశాడో అట్లా ఫోన్ మాట్లాడుతూ కనుక్కో అనేసి అయితే అంటూ ఉంటాడు. అప్పుడు శృతి అయితే నువ్వు చెప్పిన ఐడియా నాకు చాలా బాగా నచ్చింది అనేసి అయితే ఫోన్ తీసుకొని మనోజ్ కు ఫోన్ చేస్తూ ఉంటుంది. మీరు మా దగ్గర గిల్ట్ నగలు కొన్నారు కదా ఈ సండే, ఆ గిల్ట్ నగలకు మీకు ఒక గిఫ్ట్ వచ్చింది అనేసి అయితే మనోజ్ తో అంటూ ఉంటుంది. మనోజ్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి నేనే గిల్ట్ నగలు కొన్నానని మీకెలా తెలుసు అనేసి అయితే అడుగుతూ ఉంటాడు. అవును నాకు తెలుసు, మీరిచ్చిన స్లిప్ కూడా నా దగ్గర ఉంది అనేసి అయితే అంటూ ఉంటుంది. త్వరగా మీరు వచ్చి గిఫ్ట్ తీసుకుంటే చాలా మంచిది, లేకపోతే వేరొకరికి గిఫ్ట్ వెళ్ళిపోతుంది అనేసి అయితే అంటూ ఉంటుంది శృతి. లేదు లేదు ఆ గిఫ్ట్ నాకే కావాలి, ఆ నగలు కొనేది నేనే, ఆ గిఫ్ట్ నాకే కావాలి అనేసి అయితే మనోజ్ అంటూ ఉంటాడు. అది అనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది.